భగవద్గీత ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ ఇది. కానీ దాన్ని నువ్వు నీ చుట్టూన్న ఈ సొసైటీ మీరంతా కలిసి ఒక పనికి మాలిన పూజ వస్తువుగా మార్చేశారు. ఇది ప్రూవ్ చేయడానికి నేను పెద్ద పెద్ద సంస్కృత శ్లోకాలేం చదవక్కర్లేదు. కొంచెం నీ కామన్ సెన్స్ వాడి ఆలోచించు. భగవద్గీత అంటే దేవుడు చెప్పిన మాటలని, దానికి దండం పెట్టి రోజు పారాయణం చేస్తే పుణ్యం వస్తుందని, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి మనశ్శాంతి దొరుకుతుందని నీ ఈ సోకాల్డ్ మత గురువులు బాబాలు నీకు నూరిపోసిన అబద్ధం ఇదే కదా. సరే, వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనుకుందాం. మరి నీ బతుకులో భయం పోయిందా? నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయా? నీకు మనశ్శాంతి వచ్చేసిందా? ఇన్ఫ్యాక్ట్ ఈ ఆశ్రమాలు గుళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారే, అందరికంటే ఎక్కువ భయంతో బ్రతికేది వాళ్లే. కొడుక్కి జాబ్ వస్తుందో రాదని జ్యోతిషుడి దగ్గరికి పరిగెట్టేది వీళ్లే. నా జాతకంలో ఏ దోషం ఉందో అని వేడకు 10 ఉంగరాలు పెట్టుకునేది వీళ్లే. అసలు ఆ దేవుడు ఏం చెప్పాడో కూడా అర్థం కానప్పుడు రోజు ఆ దేవుడి పుస్తకం చదివి నువ్వేం పీకుతున్నట్టు? సరే, కాసేపు ఆ దేవుణ్ణి పక్కన పెడదాం. ఈ సొసైటీలో కొంతమంది మేధావులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, భగవద్గీత ఒక మతం కాదండి, అది ధర్మం, నిష్కామ కర్మ, స్వార్థం లేకుండా మన డ్యూటీ మనం ఎలా చెయ్యాలి అని చెప్పే మోరల్ బుక్ అండి అది అని నీతులు వల్లించడం మొదలెట్టారు. అలాగైతే నాకు విషయం చెప్పు, మన సొసైటీలో ధర్మం గురించి మాట్లాడే ఈ పెద్ద మనుషులు ఏ అంచనాలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక్క పనైనా చేస్తారా? స్వార్థం లేకుండా ఎవడైనా అడుగు ముందుకేస్తున్నాడా? కన్న కొడుకైనా సరే వాడు డాక్టర్ అయితే నాకు ఎక్కువ లాభమా, వాడు ఇంజనీర్ అయితే నాకు ఎక్కువ లాభమా అని ప్రతి రిలేషన్లోనూ లెక్కలు వేసుకున్న ఈ మనుషుల మధ్య నిష్కామకర్మ ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను కన్నాను కాబట్టి అనే ఒకే ఒక్క రీజన్ పట్టుకుని నా పరువు కాపాడడం కోసం నీకు నచ్చకపోయినా నువ్వు ఈ జాబే చెయ్యాలి, నీకు నచ్చకపోయినా నేను చెప్పిన పెళ్ళే చేసుకోవాలి లాంటి స్వార్థపూరితమైన కండిషన్స్ పెట్టకుండా పెంచే పేరెంట్స్ నీకు ఒక్కరైనా తెలుసా? ఈ మధ్య ఇంకో కొత్త రకం దందా స్టార్ట్ అయింది. భగవద్గీతకి స్ట్రెస్ మేనేజ్మెంట్ టూల్ అని ఒక ట్యాగ్ తగిలించేసి సూటు బూటు వేసుకున్న కొంతమంది మోడర్న్ గురువులు వేలల్లో ఫీజులు దొబ్బేసి లీడర్షిప్ స్కిల్స్ ఫ్రమ్ భగవద్గీత అని కోర్సులు అమ్మేస్తున్నారు. ఆ కోర్సులు కొనుక్కుంటున్న నీలాంటి వాళ్ళ బుర్రల్లో స్ట్రెస్ ఏమైనా పోయిందా? మోటివేషనల్ వీడియోలు చూసి చప్పట్లు కొడుతున్న నువ్వు ఇప్పటికీ అదే యాంగ్జైటీలో బ్రతుకుతున్నావు కదా. మరేంటైతే దేవుడి పేరుతో శాంతి రాలేదు, ధర్మం పేరుతో స్వార్థం పోలేదు, మోటివేషన్ పేరుతో స్ట్రెస్ అసలే తగ్గలేదు. కానీ ఎందుకు ఇవేవి వర్కౌట్ అవ్వలేదో తెలుసా? ఎందుకంటే అసలు భగవద్గీతలో ఏముందో ఆ చెప్పే వాడికి గాని వింటున్న నీకు గాని ఏ మాత్రం అర్థం కాలేదు. కాబట్టి కృష్ణుడు నిర్మొహమాటంగా మీ మొహాన కొట్టిన పచ్చి నిజాల్ని ఫేస్ చేసే దమ్ము లేక మీరంతా కలిసి దాని మీద ఒక ఎర్ర గుడ్డ కప్పేసి ఇదొక దేవుడి పుస్తకం అని లేబుల్ తగిలించేసి మీరంతా కలిసి ఏం చేశారు? దండం పెట్టేసి బ్రతికేస్తున్నారు. ఇది ఇంకా డీప్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ నీకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. నీ కళ్ళ ముందే నీ ఇంట్లో జరిగేదే. ఒక తండ్రి ఉన్నాడు. తన కొడుకుని తీసుకెళ్లి జైలు లాంటి ఒక ప్రైవేట్ కోచింగ్ ఫ్యాక్టరీలో పడేశాడు. రోజుకు 18 గంటల చదువు. నా కొడుకు మీద నాకు ఎంత ప్రేమో తెలుసా, వాడి కెరీర్ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని సొసైటీలో నీతులు చెప్తాడు. ఆ పిల్లాడు ఆ స్ట్రెస్ని తట్టుకోలేక ఊరేసుకుని చేస్తే ఈ తండ్రి ఆ శవం మీద పడి గుండె లవిసెలా ఏడుస్తాడు. ఆ ఏడుస్తున్న తండ్రిని చూసి సొసైటీ మొత్తం ఏమనుకుంటది? అయ్యో పాపం, కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటే అలా ఏడుస్తున్నాడు అని అనుకుంటది. కానీ ఇక్కడ కొంచెం బుర్రపెట్టి ఆలోచించు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం మన దేశంలో ప్రతిరోజు యావరేజ్గా 35 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళలో సగం మంది ఈ ప్రైవేట్ కోచింగ్ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళే. ఇదేదో నేను సొంతంగా చెప్తున్నది కాదు, ఇది అఫీషియల్ గవర్నమెంట్ డేటా. పేపర్లలో టీవీలో రోజు వస్తున్న న్యూసే. మరి ఈ విషయం ఆ తండ్రికి తెలీదా? తెలిసి కూడా ఆ నరకంలో కొడుకుని ఎందుకు తోశాడు? ఇక్కడే నీకు ఒక బ్రూటల్ సైకలాజికల్ ట్రూత్ చెప్పాలి. ఆ తండ్రి ఏడుస్తున్నదే కొడుకు మీద ప్రేమతో కాదు, వాడి మీద నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోయింది, నా పరువు పోయింది, వాడేదో సాధిస్తే నేను అనుభవిద్దామనుకున్న నా స్టేటస్ పోయింది అని తన ఈగో బద్దలైపోతున్నందుకు ఏడుస్తున్నాడు. దీన్నే సైకాలజీలో నార్సిసిస్టిక్ ఎక్స్టెన్షన్ అంటారు. అంటే వీడు నావాడు అనే భ్రమలో ఆ కొడుకుని ఒక మనిషిలా కాకుండా ఒక ఆస్తిలాగా, ఒక బానిసలాగా ట్రీట్ చేశాడు. నిజంగా కొడుకు మీద ప్రేమ ఉంటే ఆ కొడుకు ప్రాణానికి ఫ్రీడమ్ ఇచ్చేవాడు, వాడి ఉనికికి రెస్పెక్ట్ ఇచ్చేవాడు. కానీ అక్కడ ఉన్నది ఏంటి? ప్రేమ కాదు, రాక్షసత్వం, ఓనర్షిప్, అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ని ఈ తండ్రి ప్రేమ అనే ఫేక్ లేబుల్తో కవర్ చేశాడు. ఆ తండ్రికి పట్టిన జబ్బే కురుక్షేత్రంలో అర్జునుడికి కూడా పట్టింది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి తాను ఇప్పటికే ఎన్నో యుద్ధాల్లో ఎంతో మందిని చంపాడు. తన జీవితాంతం నేర్చుకున్నది మనుషుల్ని చంపడమే. కురుక్షేత్రంలో
మహాసముద్రంలో వ్యాపించున్న సైనికుల మీద అతనికి ఎప్పుడైనా జాలి కలిగిందా? లేదు. ఎప్పుడైతే కృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి ఆ 2 సైన్యాల మధ్య నిలబెట్టి ఎదురుగా ఉన్నది తన తాత, తన గురువు, తన అన్నదమ్ములు అని తనకు చూపించాడో అప్పుడు పుట్టుకొచ్చింది ఈ సోకాల్డ్ జాలి. దీని మీనింగ్ ఏంటంటే, నువ్వు ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అని ఒక సర్కిల్ గీసుకుంటావు. ఆ సర్కిల్ బయట ఉన్న వాళ్ళ మీద నీకు జాలి కలగదు. ఎందుకంటే అర్జునుడికి నిజంగా జాలి గుణం ఉండుంటే ఆ యుద్ధంలో చనిపోబోయే లక్షలాది మంది సామాన్య సైనికుల మీద ఎందుకు కలగలేదు అదే జాలి? ఆ సైనికుల భార్యలు విధవలవుతారు కదా, వాళ్ళ పిల్లలు అనాథలవుతారు కదా, మరి వాళ్ళ మీద ఆ జాలి అనే థాట్ అర్జునుడికి ఒక్కసారైనా వచ్చిందా? రాలేదు. ఎందుకంటే వాళ్ళు అర్జునుడి గీసుకున్న నా వాళ్ళు అనే సర్కిల్లో లేరు కాబట్టి. అర్జునుడు ఏడుస్తున్నది ఎదుటివారు చనిపోతారని కాదు, తన వాళ్ళు చనిపోతే రేపొద్దున తాను ఒంటరి వాడిని అయిపోతానేమో, తన ఐడెంటిటీ ఏమైపోతుందో అని భయపడి ఏడుస్తున్నాడు. ఇది భయం, ఇది ఈగో, ఇది అటాచ్మెంట్, ఇది కరుణ అసలే కాదు. అందుకే అర్జునుడు దొంగేడుపు చూసిన కృష్ణుడు 2వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసా? క్లైభ్యం మాస్మగమః. క్లైభ్యం అంటే అర్థం ఏంటో తెలుసా? నపుంసకత్వం, చేతకనితనం. అర్జున, నీ ఫేక్ జాలి నా దగ్గర చూపించక నాన్న, నువ్వు చూపిస్తున్నదంతా నిజమైన కరుణ కాదు, అది నీ చేతకానితనం అని అర్జునుడి మొహం మీద కొండ బదలగొట్టి చెప్పాడు. నిజమైన థెరపీ అంటే నువ్వు పడుతున్న బాధని ఓదార్చడం కాదు, నీ బాధ వెనుక దాక్కున్న నీ ఫేక్ క్యారెక్టర్ని లాగి బయట పెట్టడం. కృష్ణుడు అనేవాడు మోటివేషనల్ స్పీకర్ కాదు, నీ ఈగోని కోసి ఆపరేషన్ చేసే సర్జన్. కానీ ఇక్కడే ఒక క్రిటికల్ క్వశ్చన్ వస్తుంది. అర్జునుడు ఏడుస్తున్న ఈ ఏడుపంతా స్వార్థం వల్ల వస్తున్న దొంగ ఏడుపే అని కృష్ణుడికి ఆల్రెడీ తెలిసినప్పుడు మరి దాన్ని ఆపేయమని ఇమీడియట్గా ఎందుకు చెప్పలేదు? అర్జునుడి బాధని చాలాసేపు సైలెంట్గా విన్నాడు కృష్ణుడు. నువ్వు మగాడివి, ఏడవకూడదు, ఫైట్ చెయ్యాలి అని వెంటనే మోటివేషనల్ స్పీచ్లు ఏమీ ఇవ్వలేదు. కానీ ఎందుకు ఇవ్వలేదో తెలుసా? కృష్ణుడికి ఒక సూక్ష్మం తెలుసు. అదేంటంటే అర్జునుడు ఏడుస్తున్నాడు, బాధలో ఉన్నాడు. ఆ బాధ నిజమే, కానీ అయ్యో నా వాళ్ళు చనిపోతారు అని వాళ్ళపై ఏదో మమకారం, ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడే, ఆ నటన ఫేక్ అంటాడు కృష్ణుడు. ఆ ఫేక్ లేబుల్ని లాగి పీకితే గానీ లోపలున్న అసలు జబ్బేంటో బయటపడదు అని కృష్ణుడికి తెలుసు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జునుడికి ఆ భయం ఎందుకు వచ్చింది? వాళ్ళు నా వాళ్ళు, మరి వాళ్ళు నేను ఎలా చంపగలను అని అంటాడు. ఇక్కడ అర్జునుడు సంబోధిస్తున్న నేను అంటే ఎవరు? అర్జునుడు ఒక యోధుడు, ఒక కొడుకు, ఒక తమ్ముడు, ఒక శిష్యుడు, రేపు కాబోయే రాజు. ఇవన్నీ ఏంటి? సొసైటీ తనకి ఇచ్చిన లేబుల్స్. ఎప్పుడైతే ఈ లేబుల్స్ అన్ని ఒక్కసారిగా గుద్దుకొని క్లాష్ అయ్యాయో తన మైండ్ పనిచేయడం మానేసింది. ఎందుకంటే తాను ఆ లేబుల్స్కే అతుక్కుపోయి అవే తన నిజమైన అస్తిత్వం అనే మాయలో మునిగిపోయాడు. మోడర్న్ సైకాలజీలో దీన్నే రోల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. దీని గురించి ఈ మధ్య జరిగిన ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2022 నుండి 2024 మధ్యలో గూగుల్, మెటా, అమెజాన్ లాంటి కంపెనీలు లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని పీకి పారేశాయి. అప్పుడు లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చూస్తే చాలు, వేల మంది పోస్టులు ఏం పెట్టారంటే, నేను 10 ఏళ్లుగా ఈ కంపెనీ కోసం రక్తం ధారపోశాను, నన్నే తీసేశారు, నా లైఫ్ ఎండ్ అయిపోయింది, నాకు బతకాలని లేదు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి. అప్పటికే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కోట్లున్నాయి. మరి ఎందుకు వాళ్ళ బ్రెయిన్ షట్ డౌన్ అయిపోయింది? ఎందుకంటే వాళ్ళు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అట్ గూగుల్ లేదా టెక్ లీడ్ అట్ మెటా అనే ఆ విజిటింగ్ కార్డునే తమ ఆత్మ అనుకున్నారు. ఆ క్యూబికల్, ఆ శాలరీ, ఆ టైటిల్ ఇవే తమ ఉనికి అనే భ్రమలో బ్రతికారు. ఎప్పుడైతే ఒకే ఒక ఈమెయిల్తో ఆ రోల్ని కంపెనీ లాగేసుకుందో వాళ్ళ భ్రమంలో ఉన్న ఆ ఆర్టిఫిషియల్ నేను అనేది చచ్చిపోయింది. దెన్ దే ఇమీడియట్లీ ఎక్స్పీరియన్స్డ్ ఎ సైకలాజికల్ డెత్. అదే నేను కేవలం ఈ ఉద్యోగం చేసేవాడిని మాత్రమే కానీ ఈ ఉద్యోగమే నేను కాదు అనే సెల్ఫ్ అబ్జర్వేషన్ ఉండుంటే వాడు అలా ఏడ్చుకుంటూ లింక్డ్ఇన్లో సానుభూతి కోసం అడుక్కునేవాడు కాదుగా. నెక్స్ట్ ఏం చేయాలో లాజికల్గా ఆలోచించేవాడు. నీ లైఫ్లో కూడా నువ్వు ఏదో ఒక పాయింట్లో ఇలాగే అర్జునుడిలా ఆగిపోయావు. ఎందుకో లోపల భయంకరమైన బాధ. కానీ దానికి నువ్వు ఏమని పేరు పెట్టుకున్నావు? నేను నా ఫ్యామిలీ కోసం త్యాగం చేసేస్తున్నాను, నా బాధ్యత కోసమే ఇదంతా భరిస్తున్నాను, నేను నా వాళ్ళని ప్రేమిస్తున్నాను కాబట్టే రాజీ పడుతున్నాను అని గొప్ప గొప్ప లేబుల్స్ వేసుకుంటున్నావు. అలా అనుకుంటే నీకు చాలా నైతికంగా గొప్పగా అనిపిస్తుంది. ఆ తండ్రి కొడుకు మీద పెట్టుకున్న స్వార్థాన్ని ప్రేమ అని నటించినట్టు. బాధ అయితే నీదే, కానీ దానికి నువ్వు పెట్టుకున్న పేరు నీది కాదు. గాయమైతే నీదే, కానీ నువ్వు కప్పుకున్న ముసుగు నీది కాదు. ఈ త్యాగం, ఈ బాధ్యత, ఈ ప్రేమ ఇవన్నీ నీ నిజమైన చాయిస్లు కావు. నువ్వు జీవితాంతం వాళ్ళని ప్రశ్నించకుండా ఒక బానిసలా బ్రతకడానికి ఈ సొసైటీ నీ బ్రెయిన్లో ఇంజెక్ట్ చేసిన స్లో పాయిజన్స్ ఇవి. ఆలోచించు.